ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 27వ అధ్యాయము. తరువాత సుగ్రీవుడు పల్లకిలో తనతో పాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రశ్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటికి వచ్చాడని అక్కడున్న వానరాలు కూడా బయటికి వచ్చాయి. అప్పుడు ఆయన రాముడి దగ్గరకు వెళ్ళి తన శిరస్సు రాముడి పాదాలకు తగిలేటట్లు పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని కౌగిలించుకొని ధర్మము, అర్థము, కామము వీటి కోసం కాలాన్ని విడదీసుకోవటంలోనే ఎవరిదైనా ప్రాజ్యత ఉందయ్యా. కేవలము కామమందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానము అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, రామ, నువ్విచ్చిందే ఈ రాజ్యము, ఈ భార్య, కానీ నేను కృతజ్ఞుడను కాను. కొన్ని కోట్ల వానరాలు, బల్లూకాలు వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యం చెయ్యాలో నన్ను శాసించు అన్నాడు. అప్పుడు రాముడు, నీ వంటి మిత్రుడు దొరకటం నా అదృష్టము. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉంది? ప్రాణాలతో ఉన్నదా? ప్రాణాలు తీయబడిందా? అసలు ఏ పరిస్థితిలో ఉందో అన్న జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలను అన్ని దిక్కులకు పంపించి అన్వేషణ జరిగేటట్లు చూడు అన్నాడు. అంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరాలు వచ్చేశాయి. అవి రావటం వలన ప్రాంతమంతా ధూళితిళితో నిండిపోయి గోలగోలగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, నమస్కారాలు చేస్తున్నారు. కొంతమంది చెట్ల మీద, కొంతమంది నీళ్లలో, కొంతమంది పర్వతాల మీద ఉన్నారు. అప్పుడు వానరరాజైన సుగ్రీవుడు అందరినీ సరిగా నిలబడమన్నాడు. ఆ వానరాలు తమను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాయి. ఎవరెంతమందిని తెచ్చారో చెప్పండి అని సుగ్రీవుడు ఆదేశించారు. అప్పుడు వాళ్ళు సూర్యాస్తమయ పర్వతం నుంచి 10 కోట్ల వానరాలు వచ్చాయి. శతబలి అనే వానరుడు 10,000 కోట్ల వానరాలతో వచ్చాడు. సుషేనుడు లెక్కలేనన్ని వానరాలతో వచ్చాడు. రుమతండ్రి కొన్ని వేల కోట్ల వానరాలతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి అయిన కేసరి కొన్ని వేల కోట్ల వానరాలతో వచ్చాడు. గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2,000 కోట్ల బల్లూకాలతో వచ్చాడు. పవనుడు 3 కోట్ల వానరాలతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల నల్లటి దేహం కలిగిన వానరాలతో వచ్చాడు. గజుడు 3 కోట్ల వానరాలను తెచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల బల్లూకాలు తీసుకొచ్చాడు. గంధమాదనుడు 10,000 కోట్ల వానరాలతో వచ్చాడు. హనుమంతుడు కైలాస శిఖరంలో ఎత్తుగా ఉన్న 1000 కోట్ల వానరాలను తీసుకొచ్చాడు. నలుడు 100 కోట్ల 1000 మంది వానరాలతో వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు వినతుడనే వానరాన్ని పిలిచి, వినత, నువ్వు 1,00,000 మంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకు వెళ్ళు. నీకు 1 రోజుల సమయం ఇస్తున్నాను. 1 రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. ఇక్కడి నుంచి తూర్పు దిక్కుకు బయలుదేరి గంగా, సరయు, కౌశికి, యమున, సరస్వతి మొదలైన తీరాలలో ఉన్న ప్రాంతాలను అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, అంగదేశాలలో ఉండే పట్టణాలను, జనపదాలను వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, నగరాలు మొదలైన అన్ని చోట్ల వెతకండి. కొంతమంది జుట్టు చెవుల వరకు పడి ఉంటుంది. వాళ్ళందరూ నరమాంస భక్షకులు. వాళ్ళు నీళ్లలో ఉంటారు. ఇలా ప్రతి చోట సీతమ్మను వెతకండి. అలా కొంత దూరం వెళితే యమదీపం కనపడుతుంది. అది రత్నాలతో నిండి ఉంటుంది. అక్కడ కూడా వెతకండి. తరువాత సువర్ణ దీపము, రూప్యక దీపము ఉన్నాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనవి. అవి దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది. ఆదిశేషుని దర్శించి ముందుకు వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతము 100 యోజనాల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సోమవనం అనే దృఢమైన బంగారు శిఖరం ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణం ప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చికటి. అక్కడి దాకా అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. తూర్పు దిక్కుకు వెళ్లే వానరాలన్నీ సిద్ధం కాండి అన్నాడు.